గ్రూప్స్ ఆఫ్ మిషనరీలో గైరోస్కోపిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను చెప్పేది ఏంటంటే గైరోస్కోపిక్ అంత టాపిక్ అంతా చెప్తున్నాను. సో దీంట్లో ఏమేమి కవర్ అవుతాయి అంటే, సో ఏరోప్లేన్లో గైరోస్కోపిక్ ఎఫెక్ట్ ఎలా ఉండిద్ది, అలాగే షిప్స్లో గైరోస్కోపిక్ ఎఫెక్ట్ ఎలా ఉండిద్ది, అలాగే కార్లో గైరోస్కోపిక్ ఎఫెక్ట్ ఎలా ఉండిద్ది, బైక్లో గైరోస్కోపిక్ ఎఫెక్ట్ ఎలా ఉండిద్ది అనేది చాలా క్లియర్గా నేర్చుకుంటాం అనమాట. ఓకేనా? సో ఇప్పుడు నేను చెప్పేది అసలు గైరోస్కోపిక్ అంటే ఏంటి, ప్రిసిషనల్ యాంగులర్ మోషన్. అంటే ప్రిసిషనల్ యాంగులర్ మోషన్ అంటే ఒక బాడీ కనుక మూవ్ అవుతూ ఉన్నప్పుడు, ఓకేనా, ఒక బాడీ మూవ్ అవుతూ ఉన్నప్పుడు దానికి అది ఆ యాక్సిస్లో కాకుండా ఇంకో వేరే యాక్సిస్లో కనుక, అంటే స్లో మోషన్లో కనుక మూవ్ అవుతూ ఉంటే దాన్ని యాంగులర్ ప్రిసిషనల్ యాంగులర్ మోషన్ అంటారు. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒకసారి సన్ ఉంది, సన్ను ఎర్త్లా ఉందనుకున్నాం. ఓకేనా? సో ఎర్త్ మూవ్ అయ్యేదాన్ని మనం యాంగులర్ వెలాసిటీ మాట్లాడుకుంటే, యాంగులర్ ప్రిసిషన్ అంటే ఇది మూవ్ అయ్యి దీని చుట్టూ దీన్ని మూవ్ అవుతూ ఉన్నారు, ఎర్త్ తన చుట్టూ దాన్ని తిరుగుతూ ఉన్నది అంటే, సో ఇది యాంగులర్ వెలాసిటీ అని అనొచ్చు. మరి ప్రిసిషనల్ యాంగులర్ వెలాసిటీ అంటే ఏంటంటే ఎర్త్ చుట్టూ తిరిగేదాన్ని ప్రిసిషనల్ యాంగులర్ వెలాసిటీ అంటారు. అంటే చేంజింగ్ యాంగులర్, సో ఇది యాంగులర్ మోషన్ అంటే చేయడానికి అంటే ఈ ఎర్త్ కొంత చేంజ్ అవుతుంది, అంటే 1 డేలో 1 డిగ్రీ చేంజ్ అవుతుంది, 1 డేలో 1 డిగ్రీ. అలాగే అంటే ఎవ్రీ 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 1 డే అన్నమాట. ఎవ్రీ 1 డిగ్రీ ఆఫ్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 డే. అదేంటి సార్ ఎవ్రీ 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 1 డే అంటే ఏం సార్ అంటారు అన్నమాట. మనకి ఎంత ఉంది, సన్ చుట్టూ ఎర్త్ మూవ్ అయ్యేటప్పుడు ఎంత తిరిగింది, 360 డిగ్రీస్ మూవ్ అవుతుంది. అంటే 360 బై సో 360 డిగ్రీస్ కాబట్టి మనం అంటే ఎవ్రీ 1 డిగ్రీ అంటే మనకి ఇయర్లీ ఎన్ని డేస్, ఇయర్లీ 360 డేస్ యావరేజ్. అంటే ఎవ్రీ 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 1 డే. ఎవ్రీ 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ అంటే 30 డేస్కి 30 డిగ్రీస్కి 30 డేస్ మూవ్ అవుతుంది అనమాట. 30 డేస్కి 30 మూవ్. ఇప్పుడు యాంగులర్ మోషన్ ఏమవుతుంది, యాంగులర్ మోషన్ ఈజ్ 30 డిగ్రీస్ అన్నమాట. ఓకే, యాంగులర్ ప్రిసిషనల్ యాంగులర్ మోషన్. అలాగే అంటే ఎవ్రీ 90 డిగ్రీస్ మూవ్ అయిందంటే 3 months మూవ్ అయినట్టు. అలాగే ఇంకొక 90 డిగ్రీస్ మూవ్ అయిందంటే ఇంకొక దట్ ఈస్ 180 డిగ్రీస్ అంటే హాఫ్ ఇయర్లీ మూవ్ అయినట్టు. అంటే ఎవ్రీ 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 1 డే కింద కన్సిడర్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఈ 3 దట్ ఈస్ ఇయర్ త్రూ సన్ చుట్టూ తిరిగింది 360 డిగ్రీస్లో తిరిగింది. అంటే ఎవ్రీ 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 1 డే. 1 డే కింద మాట్లాడుకుంటాం అన్నమాట 1 డే. ఓకేనా? అంటే 30 డేస్ రావడానికి కారణం ఏంటంటే 30 డిగ్రీస్ మూవ్ అయింది అనుకోండి, 30 డేస్ ఉంటుంది. ఓకేనా? 90 డిగ్రీస్ మూవ్ అవుతే 90 డేస్. దట్ ఈస్ 90 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 90 డేస్. సో చూస్తే ఇప్పుడు ఈ ఎర్త్ మూవ్ అయితే ఎవ్రీడే తన చుట్టూ ఎవ్రీడే 360 డిగ్రీస్లో మూవ్ అవుతుంది. 24 అవర్స్లో 360 డిగ్రీస్ మూవ్ అవుతుంది. దాన్ని యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ఎర్త్ అంటాం. ఓకేనా? ఇప్పుడు యాంగులర్ ప్రిసిషన్ ఏమవుతుందంటే 1 డిగ్రీ మూవ్ అయింది, దాన్ని యాంగులర్ ప్రిసిషన్. 2 విధాలుగా మాట్లాడుతున్నాను చూడండి ఒకసారి. ఏమేమి విధంగా మాట్లాడుతున్నాను, 1 డిగ్రీనేమో యాంగులర్ ప్రిసిషనల్ యాంగులర్ మోషన్, ప్రిసిషనల్ యాంగులర్ మోషన్ అంటారు. అదే 360 డిగ్రీస్ అంటే ఎంతో 360 డిగ్రీస్ మూవ్ అవుతాయి 1 డే. దట్ ఈస్ దాన్ని యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ఎర్త్ కింద మాట్లాడచ్చు అన్నమాట. ఓకే, ప్రిసిషనల్ యాంగులర్ వెలాసిటీ యాంగులర్ మోషన్ ఆఫ్ ఎర్త్. అదేంటి సార్ 2 విధాలుగా మాట్లాడుతున్నారు ఏంటి సార్ అంటారు. 1 డిగ్రీ మూవ్ అవుతే 1 డిగ్రీ సన్ చుట్టూ 1 డిగ్రీ మూవ్ అయింది అనుకోండి, దాన్ని ప్రిసిషనల్ యాంగులర్ మోషన్ ఆఫ్ ద ఎర్త్ అంటారు. అదే 360 డిగ్రీస్ ఎర్త్ దాన్ని మూవ్ అయింది అనుకోండి, అది యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ఎర్త్ అంటారు.
ఇక్కడ రెండు డిఫరెన్స్ ఉంది. ఒకటి యాంగులర్ మోషన్ అంటే ఇది దీని చుట్టూ దీన్ని తిరగడానికి ఓకే ఇది దాని చుట్టూ దీన్ని తిరగడానికి 1 డిగ్రీ తీసుకుంటాం అన్నమాట. అర్థమైందా? ఇది ఎర్త్ కాబట్టి ఇది సన్, ఇది దీని చుట్టూ దీన్ని తిరగడానికి 1 డిగ్రీ. అంటే ఇది 1 డిగ్రీ అనే ప్రిసిషనల్ యాంగులర్ మోషన్ అంటారు ఆఫ్ ది ఎర్త్. అదే ఈ ఎర్త్ దీనికి అదే మూవ్ అవడాన్ని యాంగులర్ వెలాసిటీ అంటారు. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ప్రిసిషనల్ యాంగులర్ వెలాసిటీకి యాంగులర్ వెలాసిటీ ఎర్త్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఒకసారి, నేను ప్రిసిషనల్ యాంగులర్ వెలాసిటీ గురించి మాట్లాడతాను. సో దాన్ని బట్టి మీకు సో ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. చూడండి ఒకసారి, ఒక డిస్క్ కన్సిడర్ చేయండి. ఆ డిస్క్లో ఈ ప్రిసిషనల్ యాంగులర్ మోషన్ ఎలా ఉంటుంది అనేది నేను చాలా క్లియర్గా చెప్తాను అన్నమాట. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ ఏ డిస్క్ మూవింగ్ విత్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా. సో ఇది O and X and let us consider. Okay? So ఇది యాక్సిస్ ఆఫ్ రొటేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేయమన్నాను, ఒక డిస్క్ని కన్సిడర్ చేయమన్నాను. ఇదే ఆ డిస్క్ అనుకోండి. ఓకే, ఇదే ఆ డిస్క్. ఓకే, సో చూస్తే దీనికి కొంత యాంగులర్ వెలాసిటీ ఉంటుందా లేదా? మూవ్ అవుతుంది, రొటేట్ అవుతుంది. దీన్ని యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్, దాన్ని ఒమేగా ఉంటుంది. ఓకే, దాని యొక్క యాంగులర్ వెలాసిటీ ఒమేగా. ఓకేనా? ఆఫ్టర్ సమ్ టైం, కొంత టైం తర్వాత మన ఎర్త్ అయితే ఎలాగైతే 1 డిగ్రీ మూవ్ అవుతుందో 1 డేలో, ఇది కూడా ఆఫ్టర్ సమ్ ఇంటర్వెల్ ఆఫ్ టైం ఇట్ మూవ్స్, అంటే ఇట్ టేక్స్ అనదర్ పొజిషన్, దట్ ఈస్ O X dash, that is X dash, ఇది న్యూ పొజిషన్ అనుకోండి. ఓకే, ఇది దీనికి చుట్టూ తిరుగుతూ ఉంది. ఆఫ్టర్ సమ్ ఇంటర్వెల్ ఆఫ్ టైం ఇట్ గెట్స్ అనదర్ పొజిషన్ విత్ an angle theta. అంటే అది ఫ్లాట్ ప్లేట్ మీద అనుకోండి, అది అలా మూవ్ అవుతూ ఒక పొజిషన్ తీసుకున్నాను అన్నమాట. విత్ an angle theta. టైంలో మనకి theta కనపడుతుంది. టైము మనకి క్లాక్ చూస్తే మనకి యాంగులర్ వెలాసిటీ అది. ఇప్పుడు కొంత ఒక డిగ్రీ మూవ్ అయింది ఒకటికి, దానికి ఫర్ ఎగ్జాంపుల్ 1 డిగ్రీ అనుకుంటాడు, theta యాంగిల్ మూవ్ అయింది. ఆఫ్టర్ అలా రొటేట్ అవుతూ కొంత యాంగిల్తో రొటేట్ అయింది. అది దాని యొక్క న్యూ పొజిషన్ ఇది అనుకున్నాను. దాని యొక్క యాక్సిస్ X డాష్. ఓకే, నెక్స్ట్ సో సేమ్ ఇక్కడ అనాలిసిస్ చేస్తాను ఇది. అంటే నేను డిస్ప్లే కన్సిడర్ చేయకుండా ఇది X, ఇది O, అలాగే ఇది X డాష్. ఓకే, నెక్స్ట్ చూడండి ఒకసారి. X dash, ఇది X. సో వీటి యొక్క and displacements from vertical distance నేను రాస్తే దీన్ని R అనుకున్నాను. ఓకే, అలాగే horizontal distance OX, OR. ఓకే, సో చూడండి ఒకసారి. సో ఇది యాక్చువల్గా దీని యొక్క యాంగులర్ వెలాసిటీ ఒమేగా. సో దీని యొక్క యాంగులర్ వెలాసిటీ ఒమేగా ప్లస్ డెల్టా ఒమేగా. సో ఇది కొత్త పొజిషన్ తీసుకున్న దాంట్లో ఏమవుతుంది, ఒమేగా ప్లస్ డెల్టా ఒమేగా మైనస్ ఒమేగా. ఓకే, ఓకే, న్యూ పొజిషన్ జస్ట్ డ్రా చేసింది అంతే. సో దీని యొక్క vertical distance, that is horizontal distance OX, అలాగే vertical distance XR, that is X dash RX dash. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి యాంగులర్ వెలాసిటీ ఈ నెక్స్ట్ డైరెక్షన్ తీసుకుంటాను. అంటే మనం బాగా అబ్జర్వ్ చేస్తే యూలర్ ఒకలా చెప్తాడు. ఓకేనా, ఒక యూలర్ అంటే కూడా ఒకలా చెప్తాడు,
సో మనకు ఇంకొక ఆయన ఇంకోలా చెప్తాడు. యోలో ఏం చెప్తున్నాడు అంటే డైరెక్ట్గా చూస్తాం. ఓకేనా, డైరెక్ట్గా చూడడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ని యోలో డైరెక్ట్గా చూడమన్నాడు. అదే ఏ నోటనో సో వాడనుకోండి ఎక్స్ చూడు తర్వాత వై చూడు అన్నాడు. సో రెండింటికి డిఫరెన్స్ ఉంది. ఎక్స్ చూడాలి, వై చూడాలి, పోయిట్ చూడాలి. ఈ పొజిషన్ చెప్పాలంటే ఎక్స్ చూడాలి, వై చూడాలి. కానీ ఒక్కొక్కరు కొంతమంది ఏం చేస్తారు, యోలర్ ఏం చెప్తారంటే డైరెక్ట్గా చూడమంటారు. సో ఇక్కడ కూడా సేమ్ అదే జరిగింది. ఒక పాయింట్ రిప్రజెంట్ చేయడానికి ఎక్స్ డాష్ ఎక్స్ హారిజాంటల్ తీసుకున్నాడు, వెర్టికల్ కూడా తీసుకున్నాడు. అంటే నేను ఓఎక్స్ హారిజాంటల్ అండ్ హారిజాంటల్ డిస్టెన్స్ అండ్ ఎక్స్ ఆర్ డాష్ ఈజ్ వెర్టికల్ డిస్టెన్స్ అనుకున్నాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. చూడండి, యాంగులర్ వెలాసిటీ horizontally that is OH dash. Okay, so నేను దాన్ని ఆల్ఫా టీ అనుకుంటాను. సో దీన్ని ఎలా రాయొచ్చు? యాంగులర్ వెలాసిటీ దట్ ఈస్ యాక్సిలరేషన్ అంటే యాంగులర్ యాక్సిలరేషన్ రాయాలి, వెలాసిటీ కాదు, యాంగులర్ యాక్సిలరేషన్. యాక్సిలరేషన్ రాయాలి, మనం కాదు యాక్సిలరేషన్. Okay, angular acceleration, that is change in velocity with respect to time. Okay, change in velocity ఏమవుతుంది మనకి హారిజాంటల్ గా ఇది ఏముంది OX కదా. యాక్చువల్ గా వెలాసిటీ యాక్సిలరేషన్ వెక్టర్ క్వాంటిటీ, అందుకని వెక్టర్ డయాగ్రామ్ డ్రా చేయడానికి కాదు. ఓకేనా, సో వెక్టర్ క్వాంటిటీ కాబట్టి OX డాష్ దట్ ఈస్ OX డాష్ కాదు OX divided by delta t. అంటే OX ఇంటి యాంగులర్ వెలాసిటీ, లైన్ ఏం చేసి రిప్రజెంట్ చేస్తుంది, యాంగులర్ వెలాసిటీ రిప్రజెంట్ చేస్తుంది. సో దట్ ఈస్ క్వాంటిటీ బై రెస్పెక్ట్ టు టైం, దట్ ఈస్ OX by delta t. సో OX ని ఎలా రాయొచ్చు? మై క్యాన్ OR OX కాదు. సో దీన్ని మనం ఏమనుకున్నాం అంటే XR by that is horizontal distance is together. XR by delta t. Horizontal distance only dot distance కదా. ఓకే, సో XR by మనం ఎలా రాయొచ్చు? మళ్ళీ XR ని ఎలా రాయొచ్చు? XR ని OR minus OX ని రాయొచ్చు. OR minus OX, okay, whole by delta t. Horizontal distance ఇదే కదా, డాటెడ్ లైన్స్ నేను చెప్పింది. ఇది హారిజాంటల్ డిస్టెన్స్ అవుతుంది, ఇది వెర్టికల్ డిస్టెన్స్ అవుతుంది. అంటే ఈ పొజిషన్కి, దీని యొక్క పొజిషన్కి ఎక్స్ డాష్ పొజిషన్కి దట్ ఈస్ యాంగులర్ వెలాసిటీ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ కాబట్టి కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇది ఎక్స్, ఇది హారిజాంటల్ అవుతుంది, వెర్టికల్ అవుతుంది. ఓకేనా, దట్ ఈస్ OR minus OX by delta t. So that is equal to OR మనకి O నుంచి R కి W. సో దీని యొక్క యాంగిల్ అంతా ఆల్రెడీ డెల్టా డేటా కాబట్టి ఓకేనా. సో నేను ఎలా రాయొచ్చు? OR ని ఒమేగా ప్లస్ డెల్టా ఒమేగా రిజాల్వ్ చేయాలి, కాస్ డెల్టా డేటా కింద రాయొచ్చు. సో మీకు ఇవన్నీ తెలిసి ఉండాలి, అంటే రిజాల్వ్ చేయాలి. మైనస్ OX అంటే మనం ఎలా రాయొచ్చు? ఒమేగా కింద. OX అంటే మనం ఒమేగా కింద రాయొచ్చు, హోల్ బై డెల్టా t. ఓకేనా, సో దీన్ని బట్టి మనం ఎలా రాయొచ్చు? దీన్ని యాక్చువల్గా డెల్టా డేటా అంటే అది ఈ యాంగులర్ వెలాసిటీ చాలా చిన్నది, స్మాల్ కాంపోనెంట్. అంటే cos 0 అయినప్పుడు ఏమవుతుంది? cos 0 అవుతుంటే cos 0 అవుతున్నప్పుడు 1 అవుతుంది. అంటే వెరీ స్మాల్ యాంగిల్ దగ్గర cos వాల్యూ 0, cos వాల్యూ 1, వెరీ స్మాల్ దగ్గర. అంటే ఇది స్మాల్ యాంగిల్ కాబట్టి దీని అంతటి ఏమవుతుంది? 1 అయిపోతుంది. అంటే cos డెల్టా t is equal to 1. ఓకే,
1 అయిపోయింది. 1 అయిపోతే మనకి ఏమైంది ఆల్ఫా డేటా ఇట్ ఈస్ ఈక్వల్ టు ఒమేగా ప్లస్ డెల్టా ఒమేగా ప్లస్ డెల్టా ఒమేగా మైనస్ ఒమేగా హోల్ బై డెల్టా. సో చూస్తే ఒమేగా క్యాన్సిల్ అయింది, రిమైనింగ్ డెల్టా ఒమేగా బై 30. బాగా అబ్జర్వ్ చేయండి, డెల్టా ఒమేగా ఇది యాంగులర్ వెలాసిటీ బై టైం, ఇదే ఎక్స్ప్రెషన్ కదా. సో దీన్ని యాక్చువల్గా డెల్టా అంటే స్మాల్ కాంపోనెంట్ అంటే ఓకేనా. సో నేను దీని లిమిట్స్ అప్లై చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది హోల్ కాంపోనెంట్ వచ్చింది. అందుకనే లిమిట్ ఆఫ్ ఎక్స్ యూస్ రేస్ టు 0 డెల్టా ఒమేగా బై ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా టీ బై dt. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ సో యాంగులర్ వెలాసిటీ vertically, sorry, angular acceleration vertically. So OX చేస్తాను, OX along OX. సో ఇది vertical అంటే OX డాష్. సో నేను దీని అంతా రాస్తే ఎలా ఉంటుందో సార్. సో రాస్తే vertical అంటే ఇదే కదా, ఓకేనా. సో నేను అలా రాయొచ్చు యాంగులర్ యాక్సిలరేషన్ దట్ ఈస్ WC, యాక్సిలరేషన్ దట్ ఈస్ ఆల్ఫా c, ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏ రాయొచ్చు rx డాష్ బై డెల్టా టైం. దట్ ఈస్ rx డాష్ మనం అలా రాయొచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ w ఒమేగా ప్లస్. సో నేను అలా రాయొచ్చు ఒమేగా ప్లస్ డెల్టా ఒమేగా ఇంటూ సైన్ డెల్టా కి రాయొచ్చు, సారీ డెల్టా t కి రాయొచ్చు, సారీ డెల్టా డేటా కి రాయొచ్చు హోల్ బై డెల్టా t. సో ఏం లేదు, దీనికి ఇలా vertical రిజాల్వ్ చేస్తుంది, ఓకే. ఇది హారిజాంటల్ తో ఒమేగా ప్లస్ డెల్టా ఒమేగా కాస్ డేటా చేస్తే కాస్ డెల్టా డేటా చేస్తే vertical తో ఒమేగా ప్లస్ డెల్టా ఒమేగా సైన్ ఒమేగా చేస్తుంది. సో అదే రాస్తాను సేమ్. సో నేను స్ప్లిట్ చేస్తాను. సో నాకు ఇక్కడ కొంత చూడండి ఒకసారి, సైన్ 0 ఏమవుతుంది, సైన్ 0 వెరీ స్మాల్ కాంపోనెంట్. సైన్ 0 ఏమవుతుంది, సైన్ 0 సో 0 అవుతుంది, అంతేనా. ఓకే, సో వెరీ స్మాల్ కాంపోనెంట్ దగ్గర దట్ ఈస్ సైన్ 0 అవుతుంది కాబట్టి సైన్ డెల్టా టీ డేటా కదా, సైన్ డెల్టా డేటా కదా ఏమవుతుంది, డెల్టా డేటా అవుతుంది. సో ఇది మాత్రం కండిషన్ మాత్రం మర్చిపోవద్దు, సైన్ 0 అయినప్పుడు 0 అయిపోతుంది కాబట్టి సైన్ డెల్టా డేటా అయినప్పుడు డెల్టా డేటా అవుతుంది. సో నేను జాస్తి చూస్తాను అంటే వెరీ స్మాల్ కాంపోనెంట్ కాబట్టి ఇది కూడా చాలా స్మాల్ కాంపోనెంట్ కాబట్టి. సో చూస్తే ఒమేగా c ఈజ్ ఈక్వల్ టు ఒమేగా సైన్ డెల్టా డేటా ప్లస్ డెల్టా ఒమేగా సైన్ డెల్టా డేటా హోల్ బై డెల్టా డేటా. సో చూస్తే ఇది రాయొచ్చింది ఒమేగా డెల్టా డేటా ప్లస్ డెల్టా ఒమేగా ఇంటూ డెల్టా డేటా హోల్ బై డెల్టా డేటా, ఓకేనా. సో నాకు ఇది డెల్టా ఒమేగా ఇంటూ డెల్టా ఒమేగా అసలు 0తో వెరీ స్మాల్, దీన్ని ఇంకొక స్మాల్ కాంపోనెంట్ అంటే 0తో మల్టిప్లై చేస్తే 0 వస్తుంది, అర్థమైంది. అంటే వెరీ స్మాల్ ఇంకో స్మాల్తో నేను మల్టిప్లై చేస్తే 0 వస్తుంది. దట్ ఈస్ కరస్పాండింగ్ అంటే ఒక స్మాల్ కాంపోనెంట్ ఇంకో స్మాల్ దాన్ని చేసాం అనుకోండి స్మాల్ వస్తుంది, ఓకేనా. సో అందుకని ఏంటంటే ఇది వెరీ స్మాల్ కాబట్టి అసలే డెల్టా డేటా స్మాల్, దాంతో డెల్టా ఒమేగా డెల్టా అంటేనే స్మాల్ కాంపోనెంట్. సో రెండు మల్టిప్లికేషన్ ఇంకా తక్కువ అయిపోతుంది, అంటే ఇట్ మస్ట్ బి నెగ్లిజిబుల్ ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ స్మాల్ కాంపోనెంట్. సో నెగ్లెక్ట్ delta omega into delta theta because delta theta and delta omega are very small component. So now we have small component and so neglect that.
delta c is equal to omega into delta theta by delta. So నేను దీన్ని బట్టి అలా రాయొచ్చు ఒమేగా డెల్టా theta by delta t ని ఏమన్నా యాంగులర్ యాక్సిలరేషన్ అన్నా లేదు యాంగులర్ దట్ ఈస్ ప్రిసిషనల్ యాంగులర్ యాక్సిలరేషన్ అని చెప్పి ప్రిసిషనల్ యాంగులర్ వెలాసిటీ అని చెప్పండి అంతేనే కదా ప్రిసిషనల్ యాంగులర్ వెలాసిటీ ఓకేనా దట్ ఈస్ చేంజ్ ఇన్ డిగ్రీ విత్ రెస్పెక్ట్ టు టైం అంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అన్నమాట డేటా చేంజ్ అవుతుందంటే విత్ రెస్పెక్ట్ టు టైం దీన్ని ఏమనొచ్చు యాంగులర్ ప్రిసిషనల్ యాంగులర్ వెలాసిటీ అనొచ్చు లేదా అంటే చేంజ్ ఇన్ డిస్టెన్స్ విత్ రెస్పెక్ట్ టు టైం వెలాసిటీ బట్ ఆ డిస్టెన్స్ యాంగిల్లో ఉంది సో ఇట్ ఈస్ యాంగులర్ యాక్సిలరేషన్ దట్ ఈస్ ప్రిసిషనల్ యాంగులర్ యాక్సిలరేషన్ దట్ ఈస్ దాని వల్ల రాయొచ్చండి ఒమేగా p ఓకేనా సిన్స్ రాయండి సిన్స్ ఒమేగా p it is equal to dou theta by సో మీరు ఇప్పుడు అప్పుడే రాయొద్దు ఎందుకంటే డెల్టాలో ఉంది కాబట్టి మీరు అప్పుడే రాయొద్దు సో దీన్ని ఎలా రాస్తారు ఇప్పుడు రాయొద్దు ఒమేగా ఇంటూ dou theta by dou t సో మనకి తెలుసు లిమిట్ అప్లై చేసి డెల్టాలో వచ్చేసి లిమిట్ x to 0 ఒమేగా ఇంటూ డెల్టా theta by delta theta సో లిమిట్ అప్లై చేస్తాం 0 నుంచి స్టార్ట్ చేస్తాం సో ఒమేగా ఇంటూ d theta by dt సో నేను దీన్ని రాయండి ఒమేగా ఇంటూ ఒమేగా p అంటే ఏంటి సో రాసుకోండి ఒమేగా p చేంజ్ ఇన్ యాంగులర్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం నేను చెప్పాను చాలా క్లియర్గా ఒమేగా అంటే ఏంటి సార్ ఒమేగా p అంటే ఇదే డిస్క్కి ఒమేగా ఉండిద్ది ఒమేగా p కూడా ఉండిద్ది అదే క్లియర్గా చెప్పేది ఒక డిస్క్ మూవ్ అవుతుందంటే దానికి ఒమేగా ఉండిద్ది ఒమేగా p ఉండిద్ది మన చిన్నప్పుడు బొంగరం చూస్తాం బొంగరం ఇలా వేయగానే దానికి అదే తిరుగుతుంది అలా దానికి అదే తిరుగుతూ ఒక యాక్సిలరేషన్ తీసుకుంటుంది అన్నమాట దాన్ని యాంగులర్ యాక్సిలరేషన్ దట్ ఈస్ ప్రిసిషనల్ యాంగులర్ వెలాసిటీ అంటారు అలా వెళ్ళేదండి ఓకేనా ఒమేగా p సో నేను చూస్తే సో మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను సో అటువైపు రాస్తుంది లేకపోతే చూడండి ఒకసారి ఇప్పుడు టోటల్ యాంగులర్ యాక్సిలరేషన్ చూడండి ఒకసారి టోటల్ యాంగులర్ యాక్సిలరేషన్ సో టోటల్ యాంగులర్ యాక్సిలరేషన్ ఏమవుతుంది అంటే చూడండి ఒకసారి అంటే హారిజాంటల్ ప్లస్ వెర్టికల్ అన్నమాట సో హారిజాంటల్ మనకి ఏమొచ్చింది dou w by dou t అలాగే వెర్టికల్ కి ఏమొచ్చింది ఒమేగా ఇంటూ ఒమేగా p వచ్చింది సో టోటల్ చేస్తాం టోటల్ యాంగులర్ యాక్సిలరేషన్ ఈక్వల్ టు డెల్టా t ప్లస్ డెల్టా c సారీ ఆల్ఫా is equal to alpha t plus alpha c సో ఆల్ఫా t మనకి ఇదే ఆల్ఫా t సో ఇది టోటల్ ఆల్ఫా t సో దట్ ఈస్ dou w by ఇలా రైట్ dou omega by delta t plus omega into omega సో చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఇప్పుడు చూడండి ఒకసారి మనకు వచ్చిందా లేదా యాంగులర్ యాక్సిలరేషన్ వచ్చిందా లేదా ఫర్ టోటల్ యాంగులర్ యాక్సిలరేషన్ ఫర్ ఏ కాంపోనెంట్ సో ఎంత యాంగులర్ యాక్సిలరేషన్ తో వెళ్తుందో అనేది మనకు వచ్చేసి dou w by dou t ప్లస్ ఒమేగా ఇంటూ ఒమేగా p సో దా డిస్క్ కి నేను చాలా క్లియర్ గా మాట్లాడేది ఏంటంటే ఒమేగా ఉంటుంది యాంగులర్ వెలాసిటీ ఉంటుంది యాంగులర్ ప్రిసిషనల్ యాంగులర్ వెలాసిటీ ఉంటుంది ఎర్త్ మీకు బాగా అబ్జర్వ్ చేస్తే యాంగులర్ ప్రిసిషన్ వచ్చేసి ఉంటుంది అలాగే యాంగులర్ వెలాసిటీ కూడా ఉండేది దానికి అదేంటి సార్ అంటారు తనకు చుట్టూ దాన్ని తిరిగేదాన్ని యాంగులర్ వెలాసిటీ అంటారు ఈ ఎర్త్ చుట్టూ తిరుగుతుంది కదా దీన్ని యాంగులర్ ప్రిసిషన్ అంటారు ఈ ఎర్త్ చుట్టూ తిరిగిదేమో 360 డేస్ ఉంటుంది ఓకేనా ఇది క్లారిటీ ఇచ్చుకోండి ఈ ఎర్త్ చుట్టూ తిరిగేదాన్నేమో యాంగులర్ ప్రిసిషన్ అంటారు ప్రిసిషనల్ యాంగులర్ మోషన్ అంటారు ఎర్త్ చుట్టూ తిరుగుతుంది కాబట్టి
ప్రిసిషనల్ యాంగులర్ వెలాసిటీ అంటే అదే ఎర్త్ చుట్టూ తిరిగే టైం పట్టింది కదా 360 డేస్. దాన్ని విత్ రెస్పెక్ట్ టు టైం ద్వారా చెప్పాం అనుకోండి. వెలాసిటీ యాక్సిలరేషన్లో చెప్పాను. యాక్సిలరేషన్ ఈజ్ కాన్స్టెంట్, యాక్సిలరేషన్ ఈజ్ జీరో ఎర్త్కి, ఎందుకంటే కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతుంది కాబట్టి యాక్సిలరేషన్ జీరో. ఓకేనా? బట్ ఇట్ హ్యాస్ ఏ యాంగులర్ యాక్సిలరేషన్, దట్ ఈస్ ప్రిసిషనల్ యాంగులర్ మోషన్. ఓకేనా? ఎర్త్ చుట్టూ మూవ్ అవుతుంది, దట్ ఈస్ ఎర్త్ చుట్టూ మూవ్ అవుతుంది కదా, దట్ ఈస్ యాంగులర్గా కొంత ప్రిసిషన్ ఉంది కదా, ప్రిసిషనల్ యాంగులర్ మోషన్ ఉంది కదా. సో దాన్ని ప్రిసిషనల్ యాంగులర్ మోషన్ అంటారు. ఈ ఎర్త్ తనకు చుట్టూ దాన్ని తిరగడానికి ఒకటి అవుతుంది కదా, దాన్ని యాంగులర్ వెలాసిటీ అంటారు. సో యాంగులర్ మోషన్కి యాంగులర్ వెలాసిటీకి ప్రిసిషనల్ యాంగులర్ వెలాసిటీ చాలా డిఫరెన్స్ ఉంది. యాంగులర్ మోషన్ ఒక డేలో పూర్తి అయిపోతుంది దాని యొక్క 360 డేస్, తన చుట్టూ దాన్ని తిరుగుతుంది, యాంగులర్ వెలాసిటీ అంటారు. కానీ ఎర్త్ చుట్టూ తిరగడానికి 360 డేస్ పడుతుంది. దీన్ని యాంగులర్ ప్రిసిషన్ అంటారు. యాంగులర్ ప్రిసిషన్, యాంగులర్ వెలాసిటీ ఉండొచ్చు, ప్రిసిషనల్ యాంగులర్ వెలాసిటీ. ఓకేనా? సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇది సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే టోటల్ యాంగులర్ యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు rho omega by rho t ప్లస్ ఒమేగా ఇంటూ ఒమేగా t. ఇది ఆ డిస్క్ యొక్క టోటల్ యాక్సిలరేషన్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్ ఈ డెరివేషన్. ఒకటికి 10 సార్లు చూడండి, చూస్తేనే కానీ మనకు అర్థం కాదు ఇది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్